నా పేరు సుబ్రహ్మణ్యం. మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. ఏం చేస్తుంటారు? నేను ట్రాఫిక్ మేస్తుంది. తావి మీద కొంచెం గట్టిగా మాట. ట్రాఫిక్ మేస్తుంది. తావి మీద. ఇప్పుడు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికండి మీ అవకాశం అయితే? వంగగీత గారు నీకు చెప్తారు. వంగగీత గారు. ఎందుకండి? వంగగీత గారు అభివృద్ధి పనులు చేశారు. ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటారండి? ఏ విధంగానే అభివృద్ధి పనులు ఆవిడ చేసింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మీకు తెలిసిన అభివృద్ధి ఏదైనా 2-3 చెప్పగలరా? అన్ని విధాలుగా చేశారు. అన్ని విధాలుగా. అన్ని విధాలుగా. చాలా మంది అభివృద్ధి ఏం జరగలేదు, స్టేట్ లెవెల్ కానీ అంటారు. అయినా అది పుట్టింది. మీరైతే వంగగీత గారికి అవకాశం. వంగగీత గారు 50,000 ఓట్లతో మెజార్టీతో తగులుతారు. పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఎవరంటారా? ఛాన్స్ ఎందుకండి? ఇందుకు ఏం చేశాడని ఛాన్స్ ఇస్తారు. మరి ఆయన ఏదైనా చెయ్యాలంటే మరి ఒక అవకాశం అనేది ఇవ్వాలి కదా. లేదు ముందుసారి భీమవరంలో పోటీ చేశారు, ఆ గాజువాకలో పోటీ చేశారు. అక్కడ ఏమో మరి చేసేదని ఇచ్చారా అవకాశం? మరి ఏం చేయలేదు కాబట్టి కదా ఇవ్వలేదు. ఎక్కడ చేయలేదు కాబట్టి ఎమ్మెల్యే అవడం ఒక సినీ యాక్టర్ ఎమ్మెల్యే ఎలాగైపోతాడు? సినీ యాక్టర్ అంటే మరి అప్పట్లో చాలా మంది అయ్యారు కదండి. చిరంజీవి గారు అయ్యారు, బాలకృష్ణ అయ్యారు, హరికృష్ణ గారు అయ్యారు. అవుతారు, ఆ ఏరియాలో అవుతారు. ఇక్కడ ఎవరు ఇక్కడ ఎలాగవుతారు? ఇక్కడ బోర్లు చేసి ఆవిడ వంగగీత గారు ఉన్నారు. మరి ప్రజారాజ్యం పార్టీ నుంచి మరి చిరంజీవి గారు వెళ్ళలేదు. మరి చిరంజీవి గారిని బట్టి ఆవిడ వెళ్ళిపోయింది. మరి చిరంజీవి గారిని బట్టి వంగగీత గారికి ఛాన్స్ ఇచ్చినాడు. మరి అదే చిరంజీవి గారిని బట్టి ఆయన తమ్ముడు గారికి ఇంకా అవకాశం ఎవరు అన్నారు? దీని డ్రామాలు తీసుకుంటే ఇలాగ ఉండాలి కానీ ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా వంగగీత గారికి చెప్తాను. జగన్ గారికి చెప్తాను. జగన్ గారే రావాలంటే జగన్ గారు వస్తారు. జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా అనిపిస్తున్నారు? చాలా బాగుంటుంది. చాలా బాగుంది అంటారు. మరి అందరూ అప్పులు పప్పు చేశారు, అభివృద్ధి లేదని అన్నారండి. ఏడు సరి ఎవరో అంటారు, పనికిరాదని ఎవరో అంటారు. అంటే అది చెప్పేవన్నీ నిజాలు కావంటారా? నిజాలు.